శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నంద హరిచంద్రరావు గారు. నమస్కారం అంజబాబు స్వామి గారు. ఈ రోజు మన ఫ్లాష్ బ్యాగ్ లో అలనాటి నటీమణి ప్రభ గారి గురించి మాట్లాడుకుందాం. ఓకే ఓకే. ప్రభ గారు అంటే నాకు ఎన్టీఆర్ గారి కాంబినేషన్ లో చిత్రం బలారే విచిత్రం ఆ పాట భానుమతి క్యారెక్టర్ అది. ప్రభ గారు కూడా చాలా సినిమాలు చేశారు కదా. అయ్యో 4 సినిమాలు చేశారు. నీది తినాలి మాది తినాలి తినాలి. 18 ప్రభ గారు నాట్య కళాకారిని, మెయిన్ హరికథ కళాకారిని. ఎవరికి తెలిసి ఉండకపోవచ్చు, హరికథలు బాగా చెప్పేది ఆవిడ. ఒక సిచ్యువేషన్లో మానేసింది ఆవిడ. ఏమండి, నాట్య కళాకారిని, నాట్యం మీద చాలా ప్రదర్శనలు ఇచ్చింది ఆవిడ. అమెరికాలో విదేశాల్లో కూడా అమెరికాలో 40 ప్రదర్శనలు ఇచ్చింది నాట్యం మీద. తర్వాత ఈ నాట్యం మీద డౌట్స్ ఉంటే టీవీకి మువ్వల సవడ్ అని ప్రోగ్రాం పెట్టి ఆ డ్యాన్స్ మీద ఏ డౌట్స్ ఉన్నా కూడా క్లియర్ చేసే ప్రోగ్రాం ఇచ్చింది ఆవిడ. తర్వాత 2 సీరియల్స్ కూడా చేశారు ఆవిడ టీవీకి. ఏది సినిమాల్లో కొంచెం ఉధృతం తగ్గిన తర్వాత ఆవిడ వదిలిపెట్టకుండా వాళ్ళు చేశారు. నాట్యం అంటే ప్రాణం ఆవిడ, అంతకంటే మించిన ఇది లేదు. సరే, ఈవిడ తెనాల్లో అన్నయ్యలు ఉన్నారు, సురేంద్రను ప్రసాద్ అని ఒక ఎడిటర్ అని ఉండేవాడు. ఆయన గంగాధర్ అతను అంటారు, మేము పిలిచేవాళ్ళం. ఆయన పేరు ఒరిజినల్ ప్రసాద్. మీరు వర్క్ చేశారు వాళ్ళ బ్రదర్తో? వాళ్ళు వర్క్ చేయలేదు, మాకు బాగా దగ్గర, మా కాంపౌండ్లో ఉండేవారు కదా వాళ్ళు. మా గురువుగారి దగ్గరికి వస్తూ ఉండేవారు కదా. గురువుగారితో దాదాపు 10 సినిమాలు చేశారు కదా ప్రభ గారు. పెద్దిల్లు చిన్నిల్లు అని నేను పనిచేశాను దానికి. సరే, మెయిన్ పెర్ఫార్మెన్స్ క్యారెక్టర్లు ఇచ్చింది మా గురువుగారు 2. అది నేను చెప్తాను. ఫస్ట్ ఆవిడ 1958లో పుట్టారు. ఆవిడ పుట్టిన తర్వాత అక్కడ తెనాల్లో తాలూకా హై స్కూల్లో చదవటం ప్రారంభించారు. చదువుతూనే భరతనాట్యం ఇవన్నీ నేర్చుకుంటూ ఉన్నారు ఆవిడ. భరతనాట్యం నేర్చుకుంటాడు. అక్కడ హరికథలో చెప్పడం విన్నది ఎక్కడో ఆవిడ, లేడీస్ కూడా చెప్పడం విన్నారు. అప్పుడు దాని మీద సంగీతం ప్రాక్టీస్ చేసి హరికథ కూడా నేర్చుకున్నారు ఆవిడ. నేర్చుకుని ఆ తర్వాత అంటే ఈ డ్యాన్సు స్కూలు, తాలూకా హై స్కూల్లో స్కూలు, డ్యాన్సు, ఈ డ్యాన్స్ అనుభవంతో ఎవరన్నా పాత్రలు వస్తే నాటకాల్లో వేయటం ఇవన్నీ చేస్తూ ఉండేవారు. తెనాలంటే దాదాపుగా కళాకారుల కుటుంబాలే మనకి తెలిసినంత వరకు. గుమ్మడి గారు కానీ, లింగమూర్తి గారు కానీ, వీళ్ళందరూ కూడా తెనాల్లో ఉన్నవాళ్ళే. కాంచనమాల గారు కానీ, మొత్తం అందరూ మనం మాట్లాడుకున్నాం తెనాలి కళాకారుల గురించి. సరే, ఇలా ఉంటుండగా నెల్లూరులో ఒక ప్రదర్శిస్తే నాట్య ప్రదర్శనలో అది కూడా ఇస్తూ ఉండేవాడు. 8 ఏళ్ళ నుంచి దాదాపుగా నృత్యంలో బాగా నిష్ణాతురాలు అయింది ఆవిడ బిగినింగ్ నుంచి. ఇలా ఒక నాటకానికి వెళ్ళినప్పుడు మన నెల్లూరులో ఒక ప్రోగ్రాం వేశారు. ప్రోగ్రాం వచ్చినప్పుడు దర్శకుడు పర్వతనేని సాంబశివరావు గారు, గుమ్మడి గారు అటెండ్ అయ్యారు దానికి జడ్జిగా, ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్కి. వచ్చిన తర్వాత ప్రభ గారికి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది నటనలో. ఇంచేతంటే ఆవిడకి అన్నీ నేర్చుకున్నారు కదా, మ్యూజిక్ నేర్చుకున్నారు, పట్టుబట్టి హార్మోనియం కావాలి, నాటకాలకి హార్మోనియం కావాలి, హార్మోనియం కూడా నేర్చుకున్నారు ఆవిడ. హార్మోనియం జనరల్గా ఉంటుంది కదా, అంటే ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేయాలంటే ఇవి హరికథకి హార్మోనియం కావాలి, నాటకానికి హార్మోనియం కావాలి. ఇంట్లో వీళ్ళందరూ ప్రాక్టీస్ చేసేవాళ్ళు అనమాట. దానికి కావాల్సింది కాబట్టి ఆవిడ నేర్చుకుంది. ఇంట్లో ఎవరు ఇది చేయరేమో అని నాకు నేనే చేసుకుంటా అని చెప్పి హరికథలో పద్యాలు పాడటం, హరికథలో పాటలు పాడటం ఇవన్నీ నేర్చుకుంటూ ఉండేవారు. అంటే అంత శ్రద్ధగా నేర్చుకున్నారు ఆవిడ. ఏమండి, అయిన తర్వాత ఈ స్టేజ్ అయిపోయిన తర్వాత గుమ్మడి గారు వెళ్ళే ముందు ఆయన లాగి, కొంచెం చిన్నపిల్ల అప్పుడు దాదాపుగా 10-11 ఉంటాయి, సార్ నేను సినిమాలో నటిస్తాను సార్, యాక్ట్ చేస్తాను సార్ అంటే, అలా చేసి ఇంకా టైం ఉందమ్మా, 2-3 సంవత్సరాలు ఆగు, అప్పుడు నీకు అవకాశం వస్తుంది, నేను చెప్తాను నీకు, మా తెనాలి దీన్ని గౌరవాన్ని నిలబెట్టావు నువ్వు అని మా తెనాలమ్మాయి అని చెప్పి అందరికీ పరిచయం చేశారు. ఆయన పర్వతనేని సాంబశివరావు గారికి అందరికీ గుమ్మడి గారు పరిచయం చేశారు తెనాలని. ఆ తర్వాత అలా ప్రోగ్రామ్ చేస్తూ ఉంటుంది. ఇంకొకసారి ఏదో అవకాశం వస్తే కేఎస్ఆర్ దాస్ గారు చూసి కొంచెం పెరిగిన తర్వాత ఒకసారి ఈ ఆర్గనైజర్స్ నాటకాలు నృత్య ప్రదర్శన ఏదో ఇచ్చారు మెడ్రాస్లో నృత్య ప్రదర్శన ఇస్తుండగా ఆర్గనైజర్స్ ఏమన్నారంటే, ఎవరెవరు ఏదన్నా చూడాలంటే స్పెషల్గా ఇప్పుడే మాకు చెప్పండి, పర్మిషన్ తీసుకుంటాం, మెడ్రాస్ వెళ్తే ఏదో చూడాలంటారు కదా
అని చెప్పి తెనాల్లో అడిగారు. అడిగితే నాకు సావిత్రి గారు చూడాలని ఉంది అంది. ఈవిడ ఇన్స్పిరేషన్ ఎక్కడంటేనంటే ఈ డాన్సులకి ఇన్స్పిరేషన్ ఎవరంటే ఎల్ విజయలక్ష్మి గారు. ఆవిడ సినిమాలు బాగా నృత్యం చూసి ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేయటం ఇదంతా ఎల్ విజయలక్ష్మి గారు ఇన్స్పిరేషన్ ఆవిడకి, స్ఫూర్తి. ఎన్టీఆర్ ఏఎన్ఆర్ సినిమాల గారు కూడా చూస్తూ ఉండేవారు ఆవిడ. వీళ్ళిద్దరు సినిమాలు కూడా బాగా చూస్తూ ఉండేవారు. కానీ అనుకోరు కదా వాళ్ళతోనే నటిస్తానని. ఆ తర్వాత మెడ్రాస్ వెళ్ళారు. మెడ్రాస్ వెళ్ళిన తర్వాత సావిత్రి గారి ఇంటికి పర్మిషన్ తీసుకుని ఈ పాపను తీసుకెళ్లారు, పిల్లని తీసుకెళ్లారు, ప్రభని తీసుకెళ్తే ఆ షూటింగ్ హడావుడికి కారు ఎక్కపోతూ వీళ్ళు చేస్తే మీరంటే నాకు ఇష్టమండి అని చెప్పింది. అలాగా అయితే సినిమాలో నటిస్తావు, నువ్వు నటించి బాగా వస్తావు, బాగున్నావు అని చెప్పి సావిత్రి గారు బొగ్గ మీద కొట్టి షూటింగ్ వెళ్ళిపోయారు. ఇవి ఒక మధుర అనుభూతే కదా మహానటి ఇదంటే. అక్కడి నుంచి అలాగా సినిమాలో రాస్తుంటే ఇంకో సిచ్యువేషన్లో కొంచెం పెరిగాడు ఈవిడ ప్రభగారు. కొంచెం వయసు వచ్చిన తర్వాత పిల్లా పిడుగు అనే సినిమాలో మొదటి అవకాశం ఇచ్చారండి. నీడలేని ఆడదని అందరూ చెప్తున్నారు, కానీ అది కాదు. ఈవిడ పుట్టింది ఏంటంటే 1958లో పుట్టారని చెప్పాను కదా. ఈవిడ ఒరిజినల్ పేరు కోటి సూర్యప్రభ. ఒరిజినల్ పేరు కోటి సూర్యప్రభ. ఎందుకంటే కోటస్వామి గారి ఆశీస్సులతో పుట్టిన పిల్ల ఈవిడ. అందుకే ఆ కోటి సూర్యప్రభ అని పేరు పెట్టారు. ఆ తర్వాత జయప్రభ అని కూడా మార్చుకున్నారు ఆవిడ తమిళ్లో. అక్కడ తెలుగు ప్రభ అయినా ఆ జయప్రభ అని తమిళ్లో కూడా ఆవిడ బాగా పిక్చర్లు చేశారు ఆవిడ. ఏమండి ఇట్లా ఉంటుండగా ఇక అయిన తర్వాత పిల్లా పిడుగాలో తమిళ్ రామదాస్ ఒక క్యారెక్టర్ ఉంది, చేతులు విరిగిపోయిన క్యారెక్టర్. అది యాక్షన్ సినిమా కంప్లీట్. ఆయన కాళ్ళు పోతే ఎవరో పోగొట్టారు వాళ్ళు. ఆయనకి కూతురుగానే ఎవరో చేశారు ఈవిడ ఫస్ట్ సినిమా. నీడలేని ఆడది అంటారు చాలామంది. అదే ఫస్ట్ సినిమా కింద ఆవిడ చెప్పుకున్నారు అలా. కానీ పిల్లా పుడుగాలు చేసి 72లో అది. ఇది అయిన తర్వాత ఇక డ్యాన్స్ ప్రోగ్రాంలు ఇది ఇస్తూ ఉండగా 74 ఎప్పుడో వచ్చింది. బివి ప్రసాద్ గారు నీడలేని ఆడదనే సినిమా తీస్తూ ఆడిషన్స్ చేస్తున్నారు. అది అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేస్తే మెడ్రాస్ వెళ్ళి ఆడిషన్కి వెళ్ళారు ఈవిడ. ఆడిషన్కి వెళ్ళి అప్పటికే 2 ఆడిషన్స్ అయిపోయినాయి, ఇంకా సెలెక్ట్ కాల. ఈవిడ 3rd ఆడిషన్ వెళ్తే ఈవిడ్ని ఇమ్మీడియట్గా ఈ డైలాగ్ చెప్పడం చూసి, హావభావాలు చూసి, నృత్యం అంటే హావభావాలు, హరికథ అంటే హావభావాలు ఇమ్మీడియట్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి కదండి. ఈవిడ ఇవన్నీ చూసి ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయి, డైలాగ్ డెలివరీ బాగుంది, వాయిస్ బాగుంది అని చెప్పేసి వాళ్ళు సెలెక్ట్ చేశారు. సరే ఈ లోపల జరిగిన విషయం ఏంటంటే హరికథ చెప్తుండగా బాగా వాయిస్ ఓపెన్ చేసి చెప్పాలి కదండి హరికథ. ఆవిడకి టాన్సిల్స్ వచ్చినాయి, బ్లడ్ కారు చేస్తే టాన్సిల్స్ ఆపరేషన్ చేసుకున్నారు. ఆ తర్వాతే ఈ నీడలేని ఆడది సినిమా. ముందన్నీ హరికథలో డ్యాన్స్ ప్రోగ్రాంలే ఆవిడ. అంటే ఆవిడ జీవితంలో ఒక అంశం చెప్పాలి కాబట్టి చెప్తున్నారు. ఏమండి టాన్సిల్స్ ఆపరేషన్ చేసుకున్నారు. అప్పటి నుంచి హరికథలు మానేశారు. ఇక నృత్య ప్రదర్శనల మీద కాన్సన్ట్రేట్ చేశారు. ఎంచేతంటే వాయిస్ తోటి నువ్వు ఎక్కువ ప్రెషర్ ఇవ్వకూడదమ్మా వాయిస్కి అని చెప్పి డాక్టర్లు చెప్పారు. అందుకని హరికథలు మానేశారు. మరి ఎవరైనా అడగొచ్చు హరికథలు ఏమైపోయింది సార్ అని అడగొచ్చు, మీరు చెప్తున్నారు కదా, అందుకని క్లారిటీ ఇస్తున్నాను. అంటే డబ్బింగ్ కూడా ఇబ్బందే కదా. డబ్బింగ్ అంటే మామూలు డబ్బింగ్ చెప్పొచ్చండి. హరికథ అంటేనండి ఇక్కడి నుంచి పద్యాలు చెప్పాలి, బాగా ఇప్పుడు లాంగ్ త్రోలో ఓపెన్ చేసి చెప్పాలి. అవును, దానికి దీనికి తేడా ఉంది. డబ్బింగ్ ఓకే అండి, డైలాగులు ఓకే, ఆవేశం డైలాగులు ఇవన్నీ ఓకే, ఇవన్నీ మాట్లాడచ్చు. కానీ చించుకుని మాట్లాడటం మాత్రం చేయకూడదు, ప్రెషర్ ఇవ్వకూడదు బాగా వాయిస్కి. డబ్బింగ్ ఓకేనండి, ఇవన్నీ సాఫ్ట్ క్యారెక్టర్లు ఇవే కదండి. ఇవి మానేయడానికి కారణం ఏంటంటే డబ్బింగ్ ఇబ్బంది పడతారు ఫ్యూచర్ లో అనే కదా ఒక కారణం. కాదండి, హరికథలు చెప్తే వాయిస్ అసలు పనికి రాకుండా పోతుంది ఫ్యూచర్ లో. అందుకు మానేసి అసలు మాటే రాదు, అందుకని మానేశారు అంతే తప్ప మామూలు మాట్లాడడానికి ఇదంతా ఓకే. ఏం చేద్దంటే ఇక్కడి నుంచి రావాలండి, చెల్లియో అన్నారనుకోండి, ఇక్కడి నుంచి రావాలి బాగా త్రోత్. ఆ త్రోట్కి ఇది ఇవ్వకూడదు, అన్ని పద్యాలు చెప్పాలి. తర్వాత హరికథ అంటే లాంగ్ త్రోలో ఉంటుంది స్టేజ్ మీద నుంచి, ఆ లాంగ్ త్రోలో బాగా గట్టిగా చెప్పాలి ఆవిడ. మైక్స్ ఉండేవి కాదేమో, మైక్స్ ఉన్నా కూడానండి ఆటోమేటిక్గా మీరు మైక్ ఉన్నా కూడా ఆటోమేటిక్గా ఆ వాయిస్ వచ్చేస్తుంది. ఒక నాటకాల వాళ్ళకి కానీ పద్యాలు చెప్తే కానీ మీరు ఇక్కడ స్లోగా పాడమన్నా కూడా ఆ వాయిస్తోనే వస్తుంది, ఆ రేంజ్లోనే పాడాలి. ఒక రేంజ్ అంటూ ఉంటుంది నాటకాలకిను హరికథలకి, ఆ రేంజ్లోనే చెప్పాలి, ఆ రోజున పాడాలి. అది చెప్తే తప్ప చూస్తే తప్ప తెలియదు అది. ఏమండి ఇక నీడలేని ఆడది వచ్చి ఫస్ట్ సినిమా పిల్లా పిడుగా అండి 72లో అది. నెక్స్ట్ 74లో
75 వచ్చేసింది రిలీజ్ అయ్యేప్పటికి. నేడులైన ఆడది సినిమా చేశారు. అందులో చాలామంది కూడా ఇంట్రడ్యూస్ అయ్యారు. నరసింహరాజు వాళ్ళు అందరూ కొత్త వాళ్ళే మొత్తం. కానీ బాగా సక్సెస్ అయింది అది సినిమా. ఓకే. ఏమండి సక్సెస్ అయిన తర్వాత ఇక అమ్మాయిలు జాగ్రత్త, ఆ తర్వాత వరుస సినిమాలు వచ్చినాయి ఈవిడికి. నేడులైన ఆడది సక్సెస్ కదా. సక్సెస్ అయితే ఇమ్మీడియట్గా ఎవరెవరు ఉన్నారు ఏమిటనేది దృష్టి పడుతుంది. ఆ తర్వాత సినిమాలు వరుసగా చేయటం మొదలుపెట్టారు ఆవిడ. ఏమండి తర్వాత చంద్రమోహన్ తోటి, మురళీమోహన్ తోటి వరుస సినిమాలు చేస్తున్నారు. అంటే ఈవిడికి ఏంటంటే పెద్ద హీరోలో చేయాలి, చిన్న హీరోలో చేయకూడదనే ఇది పెట్టుకోలేదు ఆవిడ. ఏ హీరోతో అయినా చేయగలను అని చెప్పేసి ఆవిడ గిరిబాబుతో కూడా సంజయ్ రాఘవన్ అనే సినిమాలో చేశారు ఆవిడ. ఓకే. తర్వాత అన్నదమ్ములు ఇలాంటి సినిమాల్లో ప్రభాకర్ చాలా మంచి క్యారెక్టర్ చేశారు. తర్వాత తన అభిమాన నటుడు నాగేశ్వరరావు గారితో మహాకవి క్షేత్రయ్య అనే సినిమా చేశారు. ఎన్టీఆర్తో మంచికి మరోపారు అనే సినిమా చేశారు ఈ సూరకర్ణ ముందే. ఇలా వరుస సినిమాలు చేసుకుంటూ వస్తున్నారు. వస్తూ చంద్రమోహన్ తోటి నేను మా ఆవిడ మొత్తం వరుస రేలంగి నరసింహరావు సినిమాల్లో 2-3 చేశారు ఆవిడ. ఇల్లంతా సందడి వరుసగా సినిమాలు చేశారు ఆవిడ. ఏమండి మురళీమోహన్ గారితో చేశారు. ఇక దాసరి గారి దృష్టిలో పడ్డారు ఈవిడ. పడితే మరి ఇదంతే కదా. ఇదెక్కడ న్యాయం అనే సినిమా ఒక నవల, అది ఆ నవల సినిమాగా తీశారు. అంటే ఒకవేళ భార్య కుటుంబాన్ని పోషించవలసి వస్తుంది. ఎందుకు చెప్తున్నా అంటే ఇది ఛాలెంజింగ్ క్యారెక్టర్ అని చెప్పడానికి చెప్తున్నాను ఇది. ఓకే. భార్య భర్తల మధ్య ఇద్దరు అన్యాయంగా కోరి పెళ్లి చేసుకుంటారు. ముందేం చెప్తారంటే ఆయన ఈవిడికి ఏంటంటే బాధ్యత, మీరు పెళ్లి చేసుకోవాలంటే నాకు బాధ్యత ఉంది, నా సంసారాన్ని, నా తమ్ముడిని చదివించాలి, నా ఫ్యామిలీని పోషించాలి, మరి నేను సంపాదించే డబ్బు వాళ్ళకే ఇవ్వాల్సి వస్తుందని చెప్పాడు. ముందు ఒప్పుకుంటాడు. ఆ తర్వాత క్లాషెస్ వస్తాయి వీళ్ళకి. అంటే ఆడదాని ఇండివిజువాలిటీ మీద సినిమా కథ చాలా బాగుంది, సూపర్ హిట్ అయింది ఇది. అందులో ఇదెక్కడ న్యాయం. ఆ తర్వాత ఫాలో అప్లో కోరికలే కుర్రాలు అయితే అందులో పటాపటి జయలక్ష్మి అక్కగా చేసింది. అంటే ఆవిడ ఆవేశపరులు అయితే మన ఏది భేషజాలకు పోయిన చెల్లెల్ని సరిదిద్దే క్యారెక్టర్లో మురళీమోహన్ ప్రభగారు దంపతులుగా యాక్ట్ చేశారు. అంటే వీడు వేసిన క్యారెక్టర్లు చెప్తున్నారు. ఫ్యామిలీ ఓరియంటెడ్ కుటుంబ కథ చిత్రాలకు బాగా బ్రాండ్ అంబాసిడర్ అయింది. ఇదెక్కడి న్యాయాన్ని తమిళ్లో ఏసీ తిలక్ చంద్ర గారు అనుకుంటా తీశారు ఆయన. పెంజన్మ అని, పెంజన్మ అంటే ఆడజన్మ. ఇదెక్కడి న్యాయాన్ని సినిమా తీశారు. అక్కడి నుంచి ఆవిడ పెర్ఫార్మెన్స్ చూసిన తర్వాత తమిళ ప్రేక్షకులు బాగా ఆదరించి దాదాపు 15-16 సినిమాల్లో తమిళ్లో చేసింది. ఇక ఈ రేలంగి నరసింహరావు గారి టైప్ ఆఫ్ సినిమాల్లో ప్రభా 3-4 పిక్చర్లో చేసిన ఆయన డైరెక్షన్లోనే బాగా. తర్వాత మురళీమోహన్ గారితో చేసింది. తర్వాత చంద్రమోహన్ తోటి దాదాపుగా 16 సినిమాలు చేశారు. మురళీమోహన్ గారితో 14-15 చేశారు ఆవిడ. మొత్తం వీళ్ళ కాంబినేషన్లోనే ఎక్కువ సినిమాలు చేశారు. ఏమండి ఇలా ఉంటుండగా ఇప్పుడు రామారావు గారి ఇది వచ్చింది. రామారావు గారి చిత్రం బళారే చిత్రం అన్నారు కదా మీరు, అది దానవేర సోకర్ణ వచ్చింది. వచ్చిన తర్వాత ఈవిడ ఎందుకు సెలెక్ట్ చేశారంటే ఈవిడ బాగా రామారావు గారికి అప్పుడు అవైలబుల్ ఆర్టిస్టులు కావాలి. దానవేర సోకర్ణలో అవైలబుల్ ఆర్టిస్టులు కావాలి. ఎవరో కావాలనుకుంటే మాత్రం ఏం చేద్దంటే ఏకఛత్రాధిపత్యం ఆయన దానవేర సోకర్ణలో ఆయన వన్ మ్యాన్ షో. ఓవరాల్గా 3 క్యారెక్టర్లు ఆయనే వేశారు కదా. అందుకని అప్పట్లో నాట్యం తెలిసిన అమ్మాయి ఎవరైనా చూస్తే ప్రభాకర్ వాళ్ళు కనిపించారు. బాగా తెలిసిన అమ్మాయి, పైగా మంచి ఆర్టిస్ట్ అని తెలుసు రామారావు గారికి కూడా. వచ్చిన తర్వాత ఆ భానుపతి క్యారెక్టర్కి పిలిచారు. తర్వాత ఫస్ట్ ఆమె మీద షాటు ఎన్టీఆర్ గారు, ప్రభాకర్, ఎంజీఆర్ గారు క్లాప్ ఫస్ట్ ముహూర్తం దాని మీద. ఇది ఒక అంతకంటే అదృష్టం ఉంది. సో ఆవిడకి ఫస్ట్ ఒక ప్రెస్టేజియస్ సినిమాలో పనిచేసే అవకాశం ఆవిడకి వచ్చింది. వచ్చిన తర్వాత కొంచెం చేస్తుంటే భయపడుతున్నారు ఆవిడ. అంటే ఎన్టీఆర్ గారు అంటే ఇప్పుడు ఆయన ఇది కదా, వచ్చిన తర్వాత గంభీరంగా ఉంటారు ఎప్పుడు కూడా సెట్లో. ఆయనతో ఎవరు సరదాగా మాట్లాడరు. నాగేశ్వరరావు గారు అయితే రివర్సు. ఏమండి అంటే అప్పుడు కొంచెం భయపడుతుంటే అప్పుడు రామారావు గారు పిలిచి, నువ్వు ఇప్పుడు ప్రభగారివి కాదు, భానుమతి, అది గుర్తుపెట్టుకో, దుర్యోధనుడు భార్య, సామ్రాజ్ఞివి అంచేత అది ఆ భానుమతి క్యారెక్టర్ గుర్తుపెట్టుకుంటే మీరు బాగా చేయగలరు. మీరు బాగా డ్యాన్స్ చేస్తారు కదా, అవన్నీ ఉన్నాయి కదా, ధైర్యం ఉంటుంది కదా, మీకు ఇష్టం ఇది లేదు కదా అని బాగా నటించండి అని చెప్పి ఆవిడ సలహా ఇచ్చారు. ఆ తర్వాత ఈ ఒక ఇన్సిడెంట్ ఇప్పుడు చెప్తాను. ఏమంటే మీరు నన్ను మీరు అంటున్నారు, వద్దండి అంటే
ఏమి మీరు నటులే మేము నటులే, నటులు గౌరవించుకోవటం తప్పలేదు. అంతేకాదు మనుషులు గౌరవించుకోవటం అనేది మనిషి ధర్మం. అందుకని మేము అందరినీ గౌరవిస్తాం. అందుకే ఆ గౌరవం అనేది ఉంచుకోవటం అనేది మనిషిగా నేర్చుకోవాల్సిన ఫస్ట్ ఇది సూత్రం. ఈవిడ నేడలేని ఆడతకు ముందు భూమి కోసంలో కూడా చేసిందండి ఆవిడ పిల్లాపిడిగా ఫస్ట్ పిక్చర్ అయితే లెక్క ప్రకారం ఈ టైంలోనే నేడలేని ఆడ చేసేటప్పుడే భూమి కోసం కూడా చేశారు ఆవిడ. జయప్రద ఫస్ట్ పిక్చర్ అది. మనం చెప్పుకున్నాం 10 రూపాయల రెమ్యునరేషన్ అది చెప్పుకున్నాం. తర్వాత గురువు గారు బాగా ఈ వరుస సినిమాలు దాదాపుగా 7-8 సినిమాలలో ఆవిడ ప్రధాన పాత్ర చేశారు ఆవిడ. ప్రభగారు గురువు గారు బాగా ఎంకరేజ్ చేశారు. 10 సినిమాలు, దాదాపుగా 10 సినిమాలు. ఇక నేను ఇందాక చంద్రమోహన్తో 16 అని చెప్పానుగా, 18 అండి సినిమాలు చేసింది. మురళీమోహన్ గారితో 16. అండ్ వీళ్ళిద్దరు కాంబినేషన్స్తో విపరీతమైన క్రేజ్ ఉండేది అప్పట్లో. ఆ సినిమాలు చేస్తూ ఉండేవారు. ఆ తర్వాత ఇప్పుడు ఇలా వస్తుండగా ఈవిడికి కొన్ని అవగాహన లేక కొన్ని సినిమాలు పోగొట్టుకున్నారండి ఈవిడ. కొన్ని అవగాహన లేక ఇది చెప్పుకోవాలి మనం. అంటే ఆర్టిస్టులు అందరూ ముందు ఎవరో ఏదో చెప్తే వినేసి దాన్ని క్యారీ అవుట్ అయిపోయి ఛాన్సులు మిస్ చేసుకునే సందర్భాలు ప్రభగారికి ఉన్నాయి.